హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాటర్ తాగే పద్ధతి అనేది తెలుసుకుందాం. మనం చేసేది ఏంది అంటే తిన్నాం. ఫుడ్ తినగానే కొంతమందికి ఏంటి అలవాటు అంటే అప్పటికప్పుడే మనం ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ దాకా వాటర్ తాగేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఎప్పుడైనా సరే ఫుడ్ తిన్నామంటే కనీసం గంటన్నర గ్యాప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఏవి కూడా ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగవు. మీరు ఏదైనా అబ్జర్వ్ చేయరు, గేదె కానీ ఆవు కానీ ఒక పిచ్చక ఉంటుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయరు. పిచ్చక అనేది ఏంటంటే జస్ట్ ఒక డ్రాప్ ఇట్లా వాటర్ తీసుకుంటుంది, తీసుకుని ఒక 5-6 సార్లు ఇట్లా నోట్లో ఇట్లా ఇట్లా తిప్పి తర్వాత మింగుతుంది. ఆవు ఆవు మీరు ఎప్పుడైనా గమనించండి, గడ్డి తింటుంది అంటే గడ్డి తింటుంది, దాన్ని ఒక 4 గంటల తర్వాతనే వాటర్ తాగుతుంది. వాటర్ తాగితే ఫుడ్ తినదు, ఫుడ్ తింటే నీళ్ళు అనేది తాగదు. ఓకే, ఏ నీ ఏ జీవరాశి అయినా సరే ఒక మనిషి తప్పితే ఏ మిగతా అన్నీ కూడా వాళ్ళు ఈ కరెక్ట్ ఫాలో అవుతున్నాయి అనమాట. మనమే ఏంటంటే వాటర్ తినే ముందు ఫుల్ నీళ్ళు, తిన్న తర్వాత ఫుల్ నీళ్ళు, అది కరెక్ట్ పద్ధతి కాదు. దాంతోనే మనకి బాగా రోగాలు బాగా వస్తున్నాయి. ఓకే, మెయిన్ ఏంటంటే మీరు వాటర్ తాగే పద్ధతి అనేది బరాబర్ మీరు తెలుసుకోవాలి. మనకి మార్నింగ్ మీరు లెగుస్తారు కదా, 6కి లేకండి, 7కి లేకండి, ఎనీ టైం మీరు లెగిసినప్పుడు ఏంటంటే గోరు వెచ్చటి 2 లోటాలు మంచిగా, అంటే 1 లీటర్ వాటరు స్లోగా సిప్ అంటే మీరు నోట్లో లాలాజలం కలిసి మీ లోపలికి వెళ్ళిపోవాలి. అదేమైతుంది అంటే మీ బాడీ లోపల పొట్టలో యాసిడ్ తయారవుతుంది. ఇదేంటంటే వెళ్ళి మీకు బ్యాలెన్స్ చేస్తాను అనమాట. ఈ వాటర్ అంతా, ఈ లారం అంతా పోయి దాన్ని యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది మీకు. ఓకే, దీంట్లో నేను గమనించింది ఏంది అంటే ఈ 21 రోజులోనే ఇంత, ఇప్పుడు నేను ఈ సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏంది అంటే నాకు షుగర్ ఉండేది ఇంతకుముందు, ఏంటంటే 350-400 ఆ రేంజ్లో నాకు షుగర్ ఉండేది. నేను నిన్ననే చెక్ చేయడానికి పోయినా అనమాట. ఈ ఫుడ్ నేను మార్నింగ్ ఏం చేశానంటే ఒక మిల్క్లో బనానా వేసి దాంట్లో ఇన్ని మన ఏమంటారు వాటి, మన చన్నా ఉంటాయి కదా, చన్నా ఇంత, తాటి బెల్లం ఒక 10 గ్రామ్స్, ఓకే, మిల్క్ ఒక 250 ml, అట్లా మొత్తం మిక్సీ కొట్టి స్లోగా తాగినానండి. దాన్ని ఒక 20 మినిట్స్ పట్టింది నాకు తాగడానికి. స్లోగా తాగి, దాంతోపాటు ఏంటంటే సబ్జా నైట్లో నానబెడతా ఒక 2 స్పూన్లు, అది మంచి లిక్విడ్ ఫామ్ అవుతుంది అన్నమాట. అది కూడా నేను స్లోగా హీట్ చేసుకుని తిని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నాకు టైం పట్టింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఎందుకు అంటే నేను ఒకసారి సరే చూద్దాం అసలు ఏంటి షుగర్ అనేది ఎట్లా రేస్ అయితే మన బాడీలో. ఇప్పుడు నేను తాటి బెల్లం ఎంత తీసుకున్నా, ఒకటి అరటిపండు అందులో వేసిన, ఓకే, అదంతా తీసుకున్న యాక్చువల్లీ ఎంత రేస్ అవుతుంది మన బాడీలో ఏందనేది నేను ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ తర్వాత నేను వెళ్ళాను అన్నట్టు షుగర్ టెస్టింగ్కి వెళ్తే ఆల్మోస్ట్ నాకు నార్మల్ నీళ్ళు ఉన్నదనమాట. షుగర్ అనేది నా బాడీలో అంత రియాక్టే కాలేదన్నట్టు. అయితే రీజన్ నాకు ఏం అర్థమైందంటే ఈ నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ లాలాజలంతో లోపల వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా ఒక జెల్ లెక్క ఫామ్ అవుతుంది మన బాడీలో. నేను ఇన్ని రోజుల నుంచి ఏంటంటే 4 ఇడ్లీ 5 ఇడ్లీ ఒక దోశ 2 ప్లేట్లు ఇలా తిని నాకు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకు అట్లా ఆకలి అయ్యేది. ఇప్పుడు ఏంది రీజన్ అంటే మార్నింగ్ నేను ఇప్పుడు తిన్నా అంటే నాకు మళ్ళీ ఒక లాంగ్ గ్యాప్ అన్నట్టు, నాకు ఆకలి అనేది అయితే లేదు. మెయిన్ ఏంటంటే అది ఒకటి బాగా అద్భుతం నాకు అసలు. అదొక విచిత్రం ఏంటంటే నేను ఇప్పుడు దీన్ని మొత్తము నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ అనేది చేస్తున్నా దాని మీద, మొత్తం ఏంటి అనేది మీకు నేను వీడియోస్ నాకు అర్థమయ్యే కొద్ది నేను పెడతా ఉంటా. ఓకే, ఇది మెయిన్ ఏంటంటే మీరు వాటర్ తాగే పద్ధతి మీరు కానీ చేంజ్ చేసుకున్నారంటే మీ బాడీలో అద్భుతాలు జరుగుతాయి. ఓకే, ఒకటి తినే పద్ధతి, ఈ అమృతం, ఈ లారం అనేది అమృతం. ఇది మీ లోపల ఎంత వెళితే అంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఆవు ఉన్నది, మీరు ఎప్పుడైనా చూడండి, అది నములుతూనే ఉంటుంది, నోరు అట్లా తిప్పుతూనే ఉంటుంది అన్నట్టు, లాలాజలం దాని నోట్లోకి వెళ్ళి బయటకు వస్తూనే ఉంటుంది అన్నట్టు. ప్రతి జీవి సంసారంలో మీరు ఒక మనిషిని తప్పితే ఏదైనా చూడ్రి, ఆవుకి తగిలిన, గేదెకి తగిలిన ఈ నాకి హీల్ చేస్తాయి అన్నట్టు. ఆ దెబ్బ తగిలిన దగ్గర నాకుతూ ఉంటాయి, ఎందుకంటే లారంలో అంత పవర్ ఉన్నది. మనం ఈ గుట్కాలు తిని అది తిని ఉమ్ముడు అది చేసి అది చాలా రాంగ్. ఇది చాలా వాల్యూ. దీని గురించి మీకు ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక 10 days మీరు చేసి చూడ్రి, మీ అద్భుతం మీకు తెలుస్తుంది. మీకు షుగర్ ఉన్నది నేను చెప్తున్నా, ఒక 10 days మీరు చేసి తర్వాత మీరు ఒకసారి టెస్టింగ్కి వెళ్ళరు, మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే షుగర్ అనేది మీరు అవాయిడ్ చేసేసరి. షుగర్ అనేది మీ బాడీలోకి వెళ్ళకూడదు, 0. ఎందుకంటే అందులో సల్ఫర్ కలుస్తుంది, అది మీ బాడీలో రక్తంలోకి వెళ్ళి అది కరగదనమాట అది యాక్చువల్గా. ఓకే, ఈ బెల్లం అదేంటంటే దానికి 100 నుంచి 1000 రెట్లు బెస్ట్ అన్నట్టు. ఈ పటికి బెల్లం కానీ, ఈ మన నార్మల్ మన బెల్లం కానీ, ఓకే, ఇది అన్నిటికన్నా బెస్ట్.
మీరు ఆ లిక్విడ్ కానీ మీరు ఛాయ్లో వేసుకొని తాగాలనుకుంటే తాగరు. ఛాయ్ యాక్చువల్లీ నేను అడిగితే మీరు బంద్ చేసేది అన్నిటికన్నా బెస్ట్ యాక్చువల్గా. ఓకే, అయినా నేను ఉండలేను అంటే మీరు ఆ చక్కెర ప్లేస్లో ఏం చేస్తారంటే ఈ బెల్లం అనేది మీరు యూజ్ చేయాలి. ఓకే, దీంట్లో ఫ్రక్టోస్ ఉంటుంది కదా, అది మీకు అంత బాడీలో వెళ్ళి గ్లూకోజ్ని రేజ్ చేయదు బాడీలో. ఓకే, ఏదైనా మీరు తాగాలి అంటే మీరు ఆ మార్నింగ్ టిఫిన్తో పాటే తాగేది బెస్ట్ అది. మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఏంటంటే లంచ్ అనేది మీరు సూర్యాస్తం తర్వాత చేసే ప్రయత్నం మానుకోండి బెస్ట్. ఎందుకంటే సూర్యాస్తం దగ్గర మినిమం ఏంటంటే 6-7 లోపు చేసే ప్రయత్నం చేస్తే బెస్ట్ ఫ్రెండ్స్. ఒకసారి ఏంటంటే మీ బాడీ షుగర్ వగేరా అన్ని కంట్రోల్ వచ్చిన తర్వాత మీరు లైట్గా ఏదైనా చేంజెస్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ మన బాడీ ఏంటంటే ఒక సెటప్ వచ్చేంత వరకు మీరు కొద్దిగా దీని మీద ఫోకస్ పెట్టారంటే సరిపోతుంది. ఓన్లీ వాటరు, తినే ఫుడ్. ఓకే, ఇంకా షుగర్ పేషెంట్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంది అంటే నేను సెర్చ్ చేసినంత విధంగా మన రాజీవ్ దీక్షిత్ గారు ఏంటంటే ఆయుర్వేదిక్ మన ఈ అష్టాంగ హృదయం అనే బుక్ ఉన్నది, 800-900 పేజీల బుక్ అది. ఇవాళకి నుంచి 3500 సంవత్సరాల నుంచి అది ఉన్నదన్నట్టు అదంతా స్టోరీ అంతా. దాంట్లో నేను చేసిన స్టడీ ప్రకారం ఏంటంటే మీరు నైట్ మెంతులు ఉంటాయి కదా, మెంతులు ఒక స్పూన్ మంచిగా మీరు నానబెట్టి ఒక 150 ml 100 ml వాటర్లో మెంతులు నానబెట్టి ఆ మార్నింగ్ ఆ వాటర్ సిప్ చేసుకుని ఆ మెంతులు మీరు నమిలి తినేయండి. అది మీకు షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు అది వర్క్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మనకి వాటరు, నెక్స్ట్ ఫుడ్ నమిలి మంచిగా మీరు తినాలి. ఓకే, ఈ మొత్తం ఇన్ని జీవాల్లో మనిషి ఒక్కడికి ఇవన్నీ ప్రాబ్లమ్స్. మీరు ఏదైనా పిచ్చిగా చూడ్రి, ఓవర్ వెయిట్ ఎక్కడైనా ఉందా, దేనికైనా కిడ్నీ ఫెయిల్ ఉందా, దేనికి ఏదైనా ప్రాబ్లం ఉందా హెల్త్ పరంగా? ఓకే, మనిషికి ఈ వెయిట్ ఓవరు, కిడ్నీలు ఫెయిలు, లివర్లు ఫెయిలు, అవి ఫెయిలు లేని ప్రాబ్లం అనేది లేదు. ఓకే, మనిషికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే ఏ జీవరాశులకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి లేవు. మెయిన్ ఏంటి అంటే మార్నింగ్ మీరు ఈ ఫుడ్ అనేది ఏంటంటే మెయిన్ మనం సూర్యుడితో పాటు మనది బాడీ అనేది కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు. మార్నింగ్ మీరు ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్లు కాదు, మీరు మార్నింగ్ మంచిగా తినేరి, స్లోగా నమ్ములుకుంటా మీరు ఫుల్ లంచ్ అనేది చేసేది మార్నింగ్. ఫర్ సపోజ్ మీరు 7కి లెగ్సారనుకోరి, 9:30-10 లోపు ఈ ఇడ్లీలు దోశల ప్లేస్లో మీరు డైరెక్ట్గా రైస్ తింటారా, చపాతి తింటారా, మంచిగా మీరు ఫుడ్ తినేది. రోజుకి 2 సార్లు తినే అలవాటు చేసుకుంటే చాలా బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఏంటంటే ఇన్సులిన్ ప్రతిసారి రిలీజ్ చేసుకునే అవసరం లేకుండా అన్నట్టు. 2 సార్లు తిని మార్నింగ్ ఒకసారి మీరు తిన్నారు, మళ్ళీ ఈవినింగ్ 5-6కో 7కో ఇంకొకసారి తినరి. దీని మధ్యలో మీకు ఏదైనా ఉన్నది అంటే మీరు ఏదైనా గ్రీన్ టీ ఇలాంటివి మీరు తాగరి. నోరు అనేది మీది 2 సార్లు మంచిగా నమలాలి మీరు, అంతే. 2 సార్లు మీరు తినే హ్యాబిట్ అనేది చేసుకోరి, చాలా బెస్ట్. ప్రతిసారి మీరు ఇంత చిన్నగా తిన్నారనుకోరి, మళ్ళీ ఇన్సులిన్ బాడీలో రేస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే దాన్ని మీరు 2 సార్లే దాన్ని డిస్టర్బ్ చేయండి, ఎక్కువ సార్లు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరు. ఓకే, ఇది ఏంటంటే షుగర్ కంట్రోల్ వచ్చేంత వరకు బెస్ట్ అన్నట్టు. మీరు ఈ ఒక ఐటము ఇది ఒకటి మీరు పాటించండి అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి బ్రదర్, అందుకని నేను ఉండలేకపోతున్నా, చేస్తున్నా. ఇంకా నేను దీని గురించి నాకు అవగాహన బాగా తక్కువ, ఎందుకంటే నేను నార్మల్ బిజినెస్ మ్యాన్, నేను ఇవన్నీ నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే నాకు పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఎనర్జీ, కానీ అది ఎక్సలెంట్ ఉన్నది. నా బాడీ ఎంత సూపర్ ఉన్నదంటే దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో కూడా పెడుతున్నాను, మీరు దాన్ని పాటించండి. ఎనీ డౌట్ ఉంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తున్నా, నాకు మీరు ఎనీ టైం కాల్ చేయవచ్చు, నేను ఏదైనా మీకు సజెషన్ ఇవ్వగలుగుతాను నా అంతవరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.